మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులకు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి ఈ ప్రత్యేకమైన ప్రభు దినములో ఆరాధనలో మనకు సహాయపడిన దేవుడు స్తుతించబడును గాక. ప్రియులారా, కొద్ది సమయం దేవుని గ్రంథములో మనము వాక్య ధ్యానానికి మనం వెళదాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం. యోబు గ్రంథము 19వ అధ్యాయము. ఇరవై 25వ వచనం మనం చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. సహాయం కొరకై, ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, జీవాధిపతి అయిన దేవ, మీకు స్తోత్రాలు. మా ప్రభు దినములో ఈ ఉదయకాలం శ్రేష్టమైన ఆరాధన చేయుటకై మమ్మలను శ్రేష్టంగా మీ సన్నిధిలో చేర్చుకున్నారు. మీకు స్తోత్రాలు. మా ఆత్మలకు సంతృప్తి మీరు కలుగచేసినందుకై స్తోత్రాలు. ప్రభువా, స్థానిక సంఘాన్ని బలపరచండి. ఎన్నో ప్రకటనలు నాయన చేయబడ్డాయి. వాటన్నింటిని ప్రభువా మీ సన్నిధిలో అడుగుతున్నాం, సహాయం చేయండి. ఇప్పుడు మీ వాక్యము ధ్యానించనయుండగా బలహీనుడు, నిష్ప్రయోజకుడు మీ పక్షంగా నిలిచి ఉన్నాడు. రెండంతల ఆత్మచేత నింపి అవసరమైన సంగతులు తేటగా పలుకున్నట్లుగా మీ వాక్య మర్మములు మీరే మాకు బహిర్గతం చేయండి. ఒక మానవుడు హెచ్చించబడకూడదు. ప్రతి మాటలో తలంపులో మీ నామమే ఘనపరచబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. మాకు తెలియని అంధకార శక్తుల ప్రభావము వెలుపట బంధించి మీ నామానికి మీరే ఘనత కలిగించుకుందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథములో ఈ 19వ అధ్యాయము మనం చదివిన 25, 26 వచనాలు, 27 వచనాలు యోబు యొక్క వ్యక్తిగత సాక్ష్యం, యేసును గుర్చిన సాక్ష్యం ఈ భాగంలో మనం చదువుతున్నాం. నా విమోచకుడు సజీవుడు అని ఈ భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు తెలియపరుస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అని అన్నాడు. ఎప్పుడు అంటే, ఎలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత నా మట్టుకు నేనే ఆయనను కన్నులారా చూచెదను. ఒక నిరీక్షణ, ప్రభువైన యేసుక్రీస్తు కొరకైనటువంటి ఎదురు చూపు ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. మన ప్రభువు ఆయన సజీవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నవాడు గనుక అనాది కాలం నుండి ఆయన తనను గురించి తాను తెలియపరుచుకుంటూనే ఉన్నాడు. ఆయన ఎవరో, ఆయన ప్రభావం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో ఆయన తన వాక్యము ద్వారా సంపూర్ణంగా తెలియబడే దేవుడు. ఆయన తెలియబడని వాడు కాదు. అపొస్తలుడైన పౌలు ఏథెన్స్ నగరానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి బయట ఒక విగ్రహం, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది.
వారికి తెలియబడని దేవుడు అని రాసుకున్నారు, కానీ ఆ దేవుడు తెలియబడని వాడు కాదు, అందరికీ తెలిసేవాడే. ఆయన మహిమ గలవాడు, మహత్తు గలవాడు, ఎంతో ప్రభావము గలవాడు. ఆయన మానవులకు మేలు చేయువాడని మనం గమనిస్తున్నాం. ఈ బైబిల్ గ్రంథం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం 66 పుస్తకాలు కూడా ఒక వ్యక్తిని గురించే తెలియపరుస్తున్నాయి. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, ఒక వ్యక్తి యొక్క గొప్పతనం, ఒక వ్యక్తి యొక్క విలువ సంపూర్ణంగా తెలియచేయబడేదే 66 పుస్తకాలు కలిగిన గ్రంథం. ఆ వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదికాండము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు యేసుక్రీస్తు యొక్క క్యారెక్టరైజేషన్, ఆయన వ్యక్తిత్వం, వ్యక్తిగతమైనటువంటి చరిత్ర దేవుని గ్రంథంలో వివరించబడుతూ ఉంది. ప్రతి అక్షరములో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ వాక్యము ఎరిగిన వారికి దేవుడు తెలుస్తాడు. ఆ వాక్యము తెలియకపోతే దేవుడు ఎవరో తెలియదు. కనుకనే పరిశుద్ధాత్మని ద్వారా ప్రభువు కొంతకాలము శరీరధారిగా భూలోకములో కనబడ్డాడు. ఆయన పరలోకానికి వెళుతూ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకై ఆయనను గురించిన సంగతులు తేటగా గ్రంథస్థం చేయబడిన బైబిల్ గ్రంథములో ఆయన కనబరుచుకుంటున్నాడు. ప్రియులారు, ఆయనను మనం చూడాలి. చాలా సహాయం చేస్తాడు మనకి. ఇందాక మన ప్రియులు హల్లెలూయా పాడుదా అనే పాట పాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ పాట రాసిన వ్యక్తి దైవ సేవకులు జేసీ రావు గారు, ఢిల్లీలో దైవ సేవకులు. ఆయన నాకు తెలిసి ఆయన ఉదయగిరి ప్రాంతం నుండి దేవుని పిలుపుతో దైవ సేవకి వచ్చారు. ఆయన గొప్ప దైవ సేవకులు, చాలా పాటలు రాశారు ఆయన. ఒకరోజు ఆయన 2008వ సంవత్సరంలో అనుకుంటాను మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉందిలే కానీ వీసా ఇంటర్వ్యూ కాలేదు. ఢిల్లీలో ఉంటాడు కనుక ఢిల్లీలో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఒకసారి వీసా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమంటే, జయశ్రీరావు గారు, జయశ్రీరావు అంటే జయచంద్రరావు అనమాట ఆయన పేరు. ఆ జయశ్రీరావు గారు మీరు ఎక్కడుంటారు అన్నాడు. ఢిల్లీలో ఉంటాను అన్నాడు ఆయన. ఇల్లుందా అని అడిగాడు. నాకు ఇల్లు లేదు అన్నాడు. మీరు ఉద్యోగం చేస్తారా అని అడిగాడు. నాకు ఉద్యోగం లేదు అన్నాడు. మీకు ఏదైనా ఆస్తులు ఉన్నాయా అన్నాడు. నాకేం ఆస్తులు లేవు అన్నాడు. వీసా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్లు వేస్తారు, ఎందుకంటే అవి ఉంటే తిరిగి వస్తారని. వాటి కోసం అమెరికాలోనే ఉండిపోకుండా రిటర్న్ రావాలంటే ఇక్కడ ఏదైనా బంధాలు ఉండాలి. ఆ బంధాలు ఉంటేనే వాళ్ళు వీసా ఇస్తారు, లేకపోతే ఎవరు అమెరికా వెళ్ళేవాడికి ఎవరు. ఇక్కడ ఉద్యోగమైనా ఉండాలి, ఆస్తులైనా ఉండాలి, వాడు తిరిగి రావడానికి అవకాశం ఉండాలి. ఈయన నాకేమి లేవు అంటే నీకు వీసా ఏమో వెళ్ళిపోమన్నారు. అక్కడ మీటింగ్స్కి డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. 2008లో డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు. ఆ డేట్కి కంపల్సరీ ఇంకా 1.5 month ముందు ఫెయిల్ అయ్యా, నేను తప్పనిసరి వెళ్ళాలి. ఎట్లా అంటే మళ్ళీ ఇంకొకసారి రండి అన్నారు. మీరు ఆ డేట్ మీరే చెప్పండి అంటే ఒక 15 days తర్వాత ఇంకొక వీసా స్లాట్ ఇచ్చారు. ఇస్తే మళ్ళీ ఆ రెండోసారి వెళ్ళాడు. వీసా స్లాట్లో వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో నిలబడ్డాడు. ఈసారి ఇంటర్వ్యూ చేసి ఆయన వేరే ఆయన వచ్చాడు. అతను చాలా కఠినంగా ఉన్నాడు. మొదట ఆయన కంటే చాలా కఠినంగా ఉన్నాడు. ఈయన ముందు ఒక స్టూడెంట్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నా అంటే నేను ఎంఎస్ చేయడానికి వెళ్తున్నా అన్నాడు. ఏం కోర్స్ అన్నాడు. ఎలక్ట్రానిక్స్ అని చెప్పాడు. అది ఇండియాలో కూడా ఉంది, ఇక్కడ ఇండియాలో చదువుకో, అక్కడేం అవసరం లేదు, వీసా క్యాన్సిల్ అని పంపించాడు. ఇండియాలో ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి, నువ్వు అమెరికాలో పోయి చేయాలనుకున్నది అయితే అది ఇండియాలో కూడా ఉంది, ఇండియాలో చేయమంటాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏం చేయాలి నేను, ఎట్లా వీసా నాకు ఎట్లా వచ్చింది, దేవుడు వెళ్ళమంటాడా లేదా, దేవుడు వెళ్ళమంటాడా లేదా, ఇక ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా నా ముందోడు వెళ్ళిపోయాడు, ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను కూడా ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్ చేయడమో పాస్ చేయడం నీ ఇష్టం, నీ చేతిలో ఉంది అని ప్రార్థన చేసుకుని నాటికి వెళ్తే
ఆయన ఫస్ట్ వర్డ్ ఏంటంటే, ఓ అట్లయితే నువ్వు పాస్టర్వా అన్నాడు. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అట్లయితే నువ్వు పాస్టర్వా అని అడిగాడు. వాడికి ఇవాంజలిస్టులు ఇవి తెలియవు. అవును సార్ నేను పాస్టర్ని అన్నాడు. నువ్వు పాస్టర్ అయితే బైబిల్లో సువార్త గ్రంథాలు వరుసనే చెప్పగలవా క్వశ్చన్. ఎవరైనా వీసా ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్న ఎవరైనా వేస్తారా? ఏదో ఉద్యోగాలకు వెళ్తే ఇలాంటి ప్రశ్న ఎవరైనా వేస్తారా? సువార్త గ్రంథాలు 4 చెప్పగలవా? ఇది చెప్పాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కరెక్ట్ అన్నాడు ఆయన. అని అపోస్తల కార్యముల గ్రంథం ఎవరు రాశారో చెప్పు అన్నాడు. వాస్తవం జరిగింది 2008లో ఒక దైవ సేవకునికి జరిగిన వీసా ఇంటర్వ్యూ అది. అపోస్తల కార్యములు తీసుకున్నాడు. థియోఫిలస్ రాశాడు, లూకా రాశాడు. ఒక చరిత్రను గురించిన సంగతిలో లూకా సువార్త ఒకటి ఉంటుంది, యేసుక్రీస్తుని గురించి సంఘాన్ని గురించినటువంటి చరిత్ర. అపోస్తల కార్యం ఒక సువార్త, ఒక 5 నిమిషాలు ఆయనకి ఎదుటిన్న వ్యక్తికి సువార్త చెప్పాడు. వీసా గ్రాంటెడ్. మన దేవుడు ఎవరంటే మన అవసరాలు ఎరిగినవాడు, మన స్థితి ఎరిగినవాడు. మనకి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో దేవుని మీద ఆధారపడే పిల్లల్ని ఆయన ఎన్నడూ విడిచేవాడు కాదు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు ఉదయకాలంలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోబు ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. తర్వాత నేను చూస్తాను. ఎలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత కన్నులారా ఆయనను చూస్తాను. నా మట్టుకు నేనే ఆయనను చూస్తాను. ఈరోజు దేవుని గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో మనకు అర్థం కావాలి. ఆయన ఎవరో మనకు అర్థం కాకుండా గలిబిలిగా ఉండే భక్తి అవసరం లేదు. ఆ భక్తితో మనకు ప్రయోజనమే లేదు. బైబిల్ చేతి పట్టుకొని వస్తాం, సంఘంలో ఉంటాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం. యేసు ఎవరో తెలియదు, ఆయనతో ఉపయోగం ఏంటో తెలియదు, ఆయన మనకు ఏమై ఉన్నాడో తెలియదు. యేసుక్రీస్తుని గురించిన సంగతులు మనకు తెలియకుండా ఈ గలిబిలి భక్తి మానవుడికి ఎలా ప్రయోజనం? ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యేసుని గురించిన సంగతులు ఏమిటి? యేసుక్రీస్తు మానవుడికి ఎలా ప్రయోజనకారి అనే సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన తెలియబడుతూనే ఉన్నాడు. అనాది కాలం నుండి ఆయన మానవులకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. పూర్వకాలము నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు యుగముల అంతమందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అనగా వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ వాక్యమే, అనాది కాలంలో ఉన్న వాక్యమే యేసుక్రీస్తుగా శరీరము ధరించుకొని భూలోకములో మన ముందు ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఒక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో త్వరగా కొన్ని మాటలు మనం చూద్దాం. ఆయన మనకు ఎలా భూలోకంలో కనబరుచుకున్నాడో ఆ సంగతులు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. క్రింద 1 అనేసి పరిశోధించుడి అని ఇప్పుడు కూడా చెప్తున్నాడు. పరిశోధించుచున్నారు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఇప్పుడు పరిశోధించకపోతే పరిశోధించుడి అని కూడా అన్నాడు. పరిశోధించుచున్నారు 39వ వచనములో మీరు పరిశోధించుతున్నారు. అవి ఏం చేస్తున్నాయి? నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములగా వాక్యమే, దేవుని యొక్క వాక్యం లేఖనానుసారమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏమిటా సాక్ష్యం? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. నిత్య జీవము కలదు. ప్రియులారా, ఈ వాక్యం ఏమిటంటే నిత్య జీవం ఇచ్చే వాక్యం. ఈ వాక్యం ఏమిటంటే శరీరధారిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు అక్షర రూపం. యేసుక్రీస్తు యొక్క అక్షర రూపం. ప్రియులారా, ఆయనే శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. ఆయనే వాక్యముగా ఇప్పుడు ఉన్నవాడు కదా. మన పాటలు కూడా పాడతాం కదా,
వాక్యముగా ఇప్పుడు ఉన్నావు అని పాటలు పాడుతున్నాము కదా. ప్రియులారా, ఆయన వాక్యమైన దేవుడు. ఈ వాక్యం ఏమిటంటే, లేఖనములందు మీకు నిత్య జీవము కలదు, నిత్య జీవము కలదు అనే సంగతులు మీరు లేఖనాల్లో చూస్తున్నారు. అవి నన్ను జ్ఞాపకం చేస్తున్నాయి, నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మీరు బైబిల్ చదివితే మనకొచ్చే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, యేసును గురించిన సాక్ష్యం, యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యం. ప్రియులారా, ఆయన గురించినటువంటి సాక్ష్యం వెల్లడైనట్లుగా మనం గమనించగలం. చూడండి, ఇక్కడ ఒక మాట నేను చూపిస్తాను. చూడండి, 33వ వచనంలో, 5వ అధ్యాయం 33వ వచనంలో 3 సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. భూమి మీద సాక్ష్యం ఇచ్చిన మొదటి మానవుడు ఎవరు? యోహాను వద్దకు మీరు కొందరిని పంపితిరి, ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాను. 37వ వచనం చూడండి, 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఒకటి, యోహాను భూలోకములో మానవుడిగా అవతరించి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండవ మాట 37వ వచనంలో ఏమన్నాడంటే, నా తండ్రి, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడు కదా. ఆయన బాప్తిసం తీసుకొని యొర్దాను నదిలో బాప్తిసం పొందిన వెంటనే ఆకాశం నుండి దేవదూతలు ఏమంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. దేవుడు ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అనే సాక్ష్యం ఇచ్చాడు. తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. 39వ వచనంలో, లేఖనములందు మీకు నిత్య జీవము గలని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నవి. 3 సాక్ష్యాలు, యోహాను సాక్ష్యం, తండ్రి అయిన దేవుని సాక్ష్యం, ఇప్పుడు వాక్యము యొక్క సాక్ష్యం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది వాక్యము యొక్క సాక్ష్యం. వాక్యము యొక్క సాక్ష్యం కనుక మనం వాక్యము పరిశీలన చేయాలి, వాక్యాన్ని మనం గమనించాలి. వాక్యము ఏం చెప్తుంది, వాక్యం ఎవరిని గురించి చెప్తుంది, ఈ వాక్యము ద్వారా ఆ దేవుడు ఎలా తెలియబడుతున్నాడు, ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. 10వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న దినాల్లో ఆయన ఏమన్నాడు తెలుసునా? కాబట్టి ఆయన ఈ లోకమందు 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. ప్రియులారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వాక్య గ్రంథాన్ని తీసుకొని చదువుతున్నాడు. వాక్య గ్రంథాన్ని, అప్పుడు ఇట్లా బైబిల్ లేదు కదా. ఒక్కొక్క అధ్యాయము ఒక గ్రంథపు చుట్టలో చర్మపు కాగితాల మీద రాసి అది ఫోల్డ్ చేయబడి ఉంటుంది. ఏదో ఒక గ్రంథపు చుట్టూ తీసుకొని దాన్ని విప్పి చదువుతారు. యేసుక్రీస్తు వారు ఇది చదివినప్పుడు దానిలో ఏముందంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అనే మాట చదివాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనాన్ని చదివాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనాన్ని చదివాడు. చదివి ఏమన్నాడంటే, ఇది నన్ను గురించి సాక్ష్యం అన్నాడు. యేసయ్య ఏమన్నాడు, ఇది నన్ను గురించి సాక్ష్యం. ఏమి రాసే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ ఏమందంటే, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అర్పించితివి అని ఇక్కడ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో అన్నాడు. అక్కడేమన్నాడంటే, నాకు చెవులు నిర్మించితివి అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. ఏమి నిర్మించి ఉన్నావు? నీవు నాకు చెవులు. అదేంటి వాక్యం తప్పుగా ట్రాన్స్లేషను? అక్కడేమో చెవులు అన్నాడు, ఇక్కడేమో శరీరం అన్నాడు. అక్కడేమో చెవులు అన్నాడు, ఇక్కడేమో శరీరం అన్నాడు కదా. అపోస్తలుడైన పౌలు తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తున్నాడా? ప్రియులారా, 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. కీర్తనల గ్రంథం ప్రవచనం యేసుక్రీస్తుకు ముందు.
యేసుక్రీస్తుకు ముందు. యేసుక్రీస్తు ముందు ఏమిటి? ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన కనబడలేదు, ఆయన భూమి మీద కనబడలేదు. ఆయన గురించి చెప్పబడిన మాటలు వినడమే. మనకు తెలిసింది ఏమిటి? వినడమే. కనుక అక్కడ చెవులు నాకు చెవులు నిర్మించితే అన్నాడు కదా. అప్పుడు సందర్భం ఏమిటంటే, లేఖనముల యందు యేసును గురించిన సంగతులు మీరు వింటున్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకానికి వచ్చిన తర్వాత ఇప్పుడేమన్నాడంటే, నిజమైన శరీరం ప్రత్యక్షమైంది, ఆ శరీరానికి శిక్ష విధించబడింది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఈ సంగతులు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. బలిగా రావలసిన వాడెవరో కీర్తనకారుడైన దావీదు ప్రవచించాడు. బలిగా వచ్చిన వాడెవరో దాని గురించినటువంటి సంగతులు అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. బలిగా వచ్చిన వాడెవరో వివరిస్తున్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు వివరించిన పత్రికలన్నీ పాత నిబంధన గ్రంథానికి గైడ్ కదా. పాత నిబంధన గ్రంథంలో ఏ సంగతులు అయితే రాయబడ్డాయో అవి మనం నేర్చుకోవడానికి, మనం తర్జుమా చేసుకోవడానికి, దాని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి రాయబడిన గైడ్గా మనం చూస్తున్నాం. ప్రియులారా, అందువల్లనే ఒక వాక్యము సత్యమైతే అది పాత నిబంధన గ్రంథంలో ఉండాలి, సువార్తలలో చెప్పబడి ఉండాలి, పత్రికల్లో వివరించబడి ఉండాలి. అది నిజమైన సాక్ష్యం, యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం. ప్రియులారా, ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చదివిన ఆ భాగంలో, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకై నేను వచ్చి ఉన్నాను. ఇది నన్ను గురించి సాక్ష్యం, నన్ను గురించిన సాక్ష్యం. మరొక మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం, కొర్నేలికి ఇంటిలో జరుగుతున్న మీటింగ్ లో అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి, 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనం. అపోస్తలుడైన పేతురు 43వ వచనంలో ఒక మాట అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందురని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చుతున్నారు. ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చుతున్నారు. ప్రియులారా, ఇది పేతురు కొర్నేలి ఇంటిలో చేసిన ప్రసంగం. అన్యుడైన కొర్నేలి ఇంటిలో చెప్పినటువంటి సంగతులు యేసుని గురించి ప్రవక్తలందరూ ఏం చెప్పారు? ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఎప్పుడైతే ఈ మాట పేతురు నోట వచ్చిందో 11వ అధ్యాయంలో కొర్నేలి అంటున్నాడు, అయ్యా, నేను రక్షించబడటానికి ఏం చేయాలి? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? నాకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది, ఆ దేవుని గురించినటువంటి నీతి నేను జరిగిస్తున్నాను అనుకుంటున్నాను. అసలైన వాక్యం నాకు తెలియదు, సరైన వాక్యం నాకు తెలియదు, బోధించేవాడు లేకుండా నేను నేర్చుకోలేను. కనుకనే దేవుడు నిన్ను బోధించడానికి నా ఇంటికి పిలిచాడు. ఇప్పుడు నేను ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ కలుగుతుందన్నావు కదా, నా పాపములు క్షమించబడితే నేనేం చేయాలో తెలియచేయమని 11వ అధ్యాయంలో తెలియపరిచాడు. ప్రియులారా, యేసును గురించిన సంగతులు ఏమంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఇది లేఖన అనుసారమైనది. మరి ఒక మాట, లూకా సువార్తలో 24వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి మార్గంలో ప్రయాణమై వెళ్తున్న ఇద్దరితో కలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంగా వారితో 27వ వచనంలో ఒక మాట చెప్పాడు. ప్రియులారా, ఎన్నో సంగతులు మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కాలేదు కనుకనే 27వ వచనంలో ఏమన్నాడంటే, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన గూర్చిన వచన భావములను వారికి తెలిపాను. ఎన్ని మాట్లాడాడు, వాళ్ళు గుర్తుపట్టలేదు. సజీవుడై తిరిగి లేచిన యేసుక్రీస్తును వారు గుర్తుపట్టలేదు. వారిలో క్లేపా అనేవాడు ఒకడు ఉన్నాడు. అతని భార్య మరియా శిలువ దగ్గర కనిపెట్టుకొని, సమాధి దగ్గర కనిపెట్టుకొని ఉంది. యేసు చనిపోయాడయ్యా, మా వాళ్ళు లేచారు అంటున్నారు, ఏమో అంటున్నారు. పోయి నీకు ఈ సంగతులు తెలియవా? యేసయ్యనే అంటున్నారు కదా, నీకు ఈ సంగతులు తెలియవా? నజరేయుడైన యేసు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడంట అని యేసయ్యకే సువార్త చెబుతున్నారు. చెప్తే
ఆయన గుర్తు చేశాడు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? మందమతులారా మీరు తెలుసుకోరా ఈ సంగతి, లేఖనములలో తనకు గుర్చిన సంగతులను వారికి తెలియపరచాను. ఈరోజు ఒక ప్రశ్న, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు? ఎంతకాలంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు? యేసుని గురించిన అనుభవం నీకేంటి? యేసుని గురించి ఏం తెలుసు? ఆయన ఎవరో నీకేం తెలుసు? ఆయన వాక్యాన్ని మనం సరైన విధానంగా మన జీవితాల్లో అప్లై చేసుకోకపోతే, సరైన పద్ధతిలో మనం దాన్ని అన్వయించుకోకపోతే ఆ వాక్యం యొక్క ప్రయోజనమే లేదు. ఆ వాక్యం యొక్క ప్రయోజనమే లేదు. ఒక చిన్న సంగతి చేస్తే మీకు అర్థమవుతుంది. పూర్వకాలంలో చాలా దినాల క్రితం అప్పుడప్పుడే మనుషులకు అవసరమైన వస్తువులు కనిపెడుతున్న రోజులు, ఒక ఆయన ఒక విచిత్రమైన వస్తువును కనిపెట్టాడు. ఒరే మానవులు, ఎండలో ఉంటే ఎండిపోతున్నాం, వానలో ఉంటే నానిపోతున్నాం. వానలో ఉన్నా తడిచిపోకుండా ఏదైనా కనిపెట్టాలి అని చెప్పి ఒక గొడుగును కనిపెట్టాడు. వానలో ఉన్నా తడిచిపోకుండా ఒక వస్తువును కనిపెట్టాలని ఒక గొడుగును కనిపెట్టాడు. మొట్టమొదటిగా గొడుగు కనిపెట్టబడింది. ఎందుకు అంటే అది వానలో నిర్భయంగా నిలబడవచ్చు. ఇంతకుముందు ఎక్కడైనా చాటుగా వెళ్ళి ఉండాలి, ఇప్పుడు వానలో కూడా నిలబడవచ్చు. అటువంటి ఒక వస్తువును తయారు చేశాడు మొదటిసారిగా గొడుగు ఒక ఆయన ఆసక్తి కలిగి దాన్ని కొనుక్కొని ఇది నల్లగా ఉంది, ఏంటిది, దీని పేరు ఏంది అని అంటే గొడుగు అని చెప్పారనమాట. దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే వానలో నువ్వు నిలబడినా కూడా వాన నీ మీద పడదు, వానలో హాయిగా నిలబడవచ్చు అని చెప్పాడు. ఆ ఊర్లోకి తీసుకెళ్ళి ఊరందరూ చూపెట్టుకున్నాడు. దీన్ని గొడుగు అంటారు, ఇది వానలో నిలబడితే తడవకుండా చేస్తుంది, అందరికి ఆశ్చర్యంగా ఉంది. అవన్నీ ఒట్టి మాటలు అని అంటే చూపిస్తాను అని వాన వచ్చేదాకా కనిపెట్టారు. కొన్ని రోజులు కనిపెట్టి ఒకరోజు రానే వచ్చింది. ఊరందరూ వచ్చి వానలో తడవనన్నావు కదా గొడుగు, వానలో ఎట్లా తడవో చూపించమన్నారు. ఆయన వానలోకి వచ్చి గొడుగు తీసుకొని సంకలో పెట్టుకొని వానలో నిలబడ్డాడు. వాన కురుస్తా ఉంది, తడిచిపోతున్నాడు. అరే వాడెవడో గొడుగు వానలో నిలబడితే తడవనని చెప్పాడే, తడిసిపోతున్నానే. గొడుగు నిజమా చెప్పినోడు నిజమా? ఏదబద్ధం అర్థం కాలేదు. ఊరోళ్ళందరూ ఏమంటున్నారంటే ఒట్టి మాటలు, అదే నీకేమి వర్షంలో ప్రయోజనం ఏమి రాదు, దానివల్ల ఉపయోగం లేదు అని అంటే తీసి చించి పక్కన పడేసాడు. ఈరోజు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్న దాన్ని ఎందుకు ఎట్లా ఉపయోగించాలో మనకు తెలియకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? బైబిల్ ఉంచుకున్నావులే, 2 రకాల నేను బైబిల్ పెట్టుకున్నా, తల కింద ఒకటి, ఆదివారం బయటకు తీసేది ఒకటి. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన గురించిన సాక్ష్యం ఏంటో నీకు అర్థం కాకపోతే, ఇది నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతుందనే సంగతి నీకు తెలియకపోతే, దాని ప్రయోజనం నీకు అర్థం కాకపోతే, బైబిల్ గ్రంథం వలన నువ్వు దగ్గర ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? గొడుగు ఉంచుకున్నావే, దాని వాటం తెలియాలి కదా, దాని విలువ తెలియాలి కదా, దాన్ని ఉపయోగించే పద్ధతి నీకు అర్థం కావాలి కదా. ఈరోజు చాలా మంది చేతుల్లో బైబిల్ ఉంటుందిలే, కానీ బైబిల్లో మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఏంటో వారి వ్యక్తిగత జీవితాల్లో అన్వయం చేసుకోవడం లేదు. అన్వయించుకోవాలి. మనల్ని గురించినటువంటి వ్యక్తిగత జీవితాలను సరిచేసేది బైబిల్ గ్రంథం. ప్రియులారా, 2 మాటలు నేను ఈ ఉదయకాలంలో చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం వలన కలిగే 2 ప్రయోజనాలు. ఒక ప్రయోజనం ఏమంటే, వాక్యము చదువుతున్నప్పుడు వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే నేనెవరో నాకు తెలియజేస్తుంది. మొదట వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యము ద్వారా నేనెవరో నాకు అర్థం కావాలి, అర్థం అయ్యేటట్టుగా చెబుతుంది వాక్యం. 2, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు రెండవ ప్రయోజనం ఏమిటంటే దేవుడు ఎవరో తెలియజేస్తుంది, దేవుడు ఏం చేయగలడో తెలియజేయాలి. 2 బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకునేవి 2. ఒకటి నేనెవరో తెలుసుకొనుట, 2వది దేవుడెవరో తెలుసుకొనుట. ప్రియులారా, 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఒక మాట చూడండి, జాగ్రత్తగా చూడండి. దేవుడు ఆయన ఎవరో తెలియపరచు. లూకాసు వార్త 5వ అధ్యాయం. మనకు తెలిసిన
సందర్భమే. గలిలయ తీరంలో చేపలు పట్టడానికి వెళ్ళిన పేతురు, యేసుక్రీస్తు వారి మరణం తర్వాత పేతురు, యోహాను, అంద్రేయులు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ చేపలు పడుతూ ఉండగా వారికి ఏమి చిక్కలేదు. ఉదయం ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతున్నాడంటే వాక్యం, ప్రభువు మాట్లాడుతున్నాడంటే వాక్యం. ఈ పేతురుకి, సీమోను పేతురుకి ప్రభు ముందే తెలుసు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడి ఉన్నాయి. లేదా యోహాను సువార్తలో అంద్రేయ వెళ్ళి నేను మెస్సీయను కనుగొన్నామని తన సహోదరుడైన సీమోను పేతురుని తీసుకుని వెళ్ళి పరిచయం చేశాడు. అక్కడే ఆ సీమోను పేరు దేవుడు పేతురుగా మార్చాడు. పేరు మార్చేసుకున్నాడు. పేరు మారిపోయింది. ఫస్ట్ డే పేరు మారింది, కానీ యేసు ఎవరో తెలియదు. పేతురుకి ఎప్పుడు తెలిసిందంటే యేసుక్రీస్తు మరణం తర్వాత గలిలయ సముద్రం దగ్గర ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. పేతురు, పేతురు, నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోయావా? నువ్వు కుడివైపున వల వేస్తే నీకు విస్తారమైన చేపలు అన్నాడు కదా. కుడివైపున వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టినప్పుడు సముద్రములో మారు మనసు వచ్చింది. ఒడ్డును కాదు, సముద్రములో పని స్థలములో దేవుడు ఆయనకి మారు మనసు ఇచ్చాడు. ఓ రాత్రంతా నేను జాలర్ని, చేపలు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు, ఏ టైంలో దొరుకుతాయో తెలుసు. పగలు చేపలు చిక్కవు, వెలుతురు వచ్చినప్పుడు అవి అడుక్కెళ్ళిపోతాయి, రాత్రి చీకట్లో పైకి వస్తాయి. అందుకే జాలర్లు రాత్రి వేళ ఈ వలలు వేస్తారు. పగలు ఎవరు చేపలు పట్టరు. కానీ ప్రభువు వీరు వారి సమయంలో, అదో వారి సమయంలో, చేపలు చిక్కని సమయంలో వల వేయమన్నాడు. అననుకూల సమయంలో వల వేసి విస్తారమైన చేపలు పట్టినప్పుడు మనసులో అర్థమైంది, ఈయన మానవుడు కాదు, ఈయన శక్తి సామాన్యమైంది కాదు. ఇప్పుడు దేవుడు ఎవరో అతనికి అర్థమైంది. గలిలయ తీరమున ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆ మాటలు నేను చూపిస్తాను చూడండి. యేసు వాక్యము తెలిసిన వెంటనే లూకా సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? 8వ వచనం చూడండి. ఒక సాక్ష్యం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను. ఇప్పుడు పేతురుకి ఏం తెలిసింది? పేతురు ఎవరో తెలిసింది. నేను పాపాత్ముడనే అని మొదటి సాక్ష్యం దేవుని ఎదుట పలుకుతున్నాడు అంటే పేతురుకి ఎప్పుడు అర్థమయ్యాడు? ప్రభు వాక్యం అర్థమైన వెంటనే పేతురుకి తానెవరో అర్థమైంది. నేను మాట్లాడుతున్న సంగతి అదే. వాక్యము మనకు కలిగించే ప్రయోజనం ఏమిటంటే మన స్థితి ఏమిటో, మన బ్రతుకేమిటో తెలియపరిచేదే వాక్యం. ఎంతకాలం వాక్యం విన్నా నీ బ్రతుకు నీకు అర్థం కాలేదు అంటే నువ్వు వాక్యం వినలేదని అర్థం, వాక్యానికి లోబడలేదని అర్థం. ఇక్కడ వింటావు, అక్కడ పోయి గొడవల్లో ఉంటావు. ఏది నిజం? ఇప్పుడు లోకం తెలుసుకోలేకపోతుంది, వీడి భక్తిపరుడో కాదో లోకం తేల్చుకోలేకపోతుంది. చాలా మందిని చూసి తేల్చుకోలేకపోతుంది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? నేను పాపాత్ముడను. మరి ఒక మాట చూపిస్తాను చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మనం ఎరిగిన సంగతి, ఆరాధనలో మాట్లాడతాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా ఒక దర్శనం చూస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఒక దర్శనం చూస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? 6వ అధ్యాయంలో 5వ వచనం నేను చదువుతున్నాను. పైన చాలా సంగతులు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. పరలోక దర్శనం. ఆకాశములో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఆయన కనబడ్డాడు. యెషయాకి కనబడ్డాడు. ఆయన గడప, ఆయన కంట, అక్కడున్న కెరూబులు, శరాపులు ఉన్నారు, ప్రధాన దూతులు ఉన్నారు. వారు 6 రెక్కలు కలిగి ఉన్నారు. వారి కంఠ ధ్వని చేత గడప కొమ్ములు పునాదులు కదులుచున్నవి అన్నాడు కదా. ఒక స్వరం, ఒక ఆరాధన ఆ దేవుని యొక్క సింహాసనం ఎదుట దర్శనంగా చూస్తున్నాడు యెషయా. ఇప్పుడు యెషయా ఎప్పుడైతే ఆ దేవుడు అర్థమయ్యాడో వెంటనే యెషయా హృదయంలో ఏమర్థమైందో చూడండి. 5వ వచనం చదువుతున్నాను. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని అన్నాడు. దేవుని యొక్క వాక్యం
ప్రవక్త అయిన యెషయాకి ఏం తెలియపరిచిందంటే, పరిశుద్ధుడైన దేవుని ఎదుట, పవిత్రుడైన దేవుని ఎదుట, నిత్యుడైన దేవుని ఎదుట నేను ఎలా కనపడుతున్నాను? అపవిత్రుడిని, నేను అపవిత్రుడిని. ఇది ఒప్పుకోలేకపోతే దేవుడు మనతో ఏ పని చేయనీడు. ఇది మనం ఒప్పుకోకుండా నేనంత గొప్పవాడిని, నేనంటే ఏమనుకున్నావు కదా, నేనంటే ఏమనుకున్నావు, ఒంటి చేత్తో అంతా నడిపించగలను అనుకుంటామే. దేవుడు నీతో ఏమి చేయడు. నీతో ఏమి నీ వలన దేవునికి అవసరమే లేదు. పాదాల మీద పడతావా? నీ బలహీనత ఒప్పుకుంటావా? అయ్యా నేను బలహీనుడిని వాడుకో అంటావా? వాడుకుంటాడు. అయ్యా నాకు మాట రాదు అని ఎందుకన్నాడు మోషే? 7వ అధ్యాయంలో మీరు చూస్తారు, అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్టెఫెను ఏమన్నాడు? మోషే సకల విద్యలందు ప్రవీణుడు అన్నాడు, కానీ ఏమన్నాడు? దేవుని ఎదుట నోటి మాంద్యము గలవాడినయ్యా. ఎందుకంటే లోకంలో ఏమైనా మాట్లాడతాను, కానీ నిన్ను గురించి నేనే మాట్లాడతాను. నిన్ను గురించిన సంగతులు నాకేం తెలుసు? అంత మాట్లాడే శక్తి నాకెక్కడిది? నేను నోటి మాంద్యము గలవాడను. దేవుని ఎదుట సాగిలపడి మోషే ఒప్పుకున్నాడు కనుకనే జనానికి నాయకుడయ్యాడు, సాత్వికుడైన నాయకుడయ్యాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఈ రోజున యెషయా ఏమంటున్నాడంటే, నేను అపవిత్రుడను అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను అని మాట్లాడుతున్నాడు. మరి ఒక మాట మనం చూద్దాం, గమనించండి ప్రియులారా. ఏమంటున్నాడు? 31వ తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో అపోస్తలుడైన పౌలు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నన్ను గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఐ మస్ట్ బి ఏ మోడల్, రోల్ మోడల్. సంఘానికి మాదిరిగా ఉండాలి, నేను జనుల మధ్య మాదిరిగా ఉండాలి. నేను మాదిరిగా ఉండాలంటే నేనేం ఒప్పుకుంటాను చేసి, నేను ప్రధానమైన పాపిని. గమనించండి ప్రియులారా, ఆ మాట మళ్ళీ చదువుదామా? మళ్ళీ చదవండి. అయినను నిత్య జీవము నిమిత్తము నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు ఆ ప్రధాన పాపినైన నా యందు కనబరచెను. ప్రియులారా, ఈరోజు దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు? దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు? అయ్యా నేను ఏ పాత్రపు వాడను, నేనెంతటి 7వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, సమూయేలు మొదటి గ్రంథంలో, నేనే పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంతగా నీవు హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ప్రియులారా, తగ్గింపున్నదా దేవుడి దగ్గర? మనం దేవుని ఒప్పుకోవాలి, మన బలహీనతలు ఒప్పుకోవాలి. అయ్యా నేను నోటి మాటలే గలవాడను, అయ్యా నేను నడిపించలేని నిస్సత్వం కలిగినటువంటి నాయకుడిని. బలపరిస్తే బలపరచబడతా, నువ్వు చెప్తే చేస్తా, నువ్వు బలపరిస్తే నువ్వు చేయమంటే చేయమన్నది చేస్తా. ఏదే కాలంలో ఆలోచన చేద్దాం. ఒక మాట ఏమిటంటే, దేవుని ఎదుట దేవుని వాక్యం పరిశీలన చేస్తున్నప్పుడు మొదటి ప్రయోజనం ఏంటంటే, మనమెవరో మనకి ఒక మాట చూపిస్తాను, గమనించండి ప్రియులారా. దేవుడు మనకు తెలియపరచబోతున్నాడు. ఈ విషయాలన్నీ ఉంటాయిలే కానీ ఒక మాట చూడండి. 42వ అధ్యాయం యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. 42వ అధ్యాయము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఇందాక మనం చదివామే కీర్తనల గ్రంథంలో, బలివర్పణ నీవు కోరలేదు కానీ నాకు చెవులు నిర్మించితివి. మొర విన్నాను నేను, భూలోకంలో జరిగే మొర నేను విన్నాను, వాళ్ళు అంగలార్పు నేను విన్నాను, పాపములో అపరాధములో నిండిపోయి మరణానికి పాత్రుడైన మానవులు కేకలు వేయడం నేను విన్నాను. చెవులంటే అర్థం ఏంటంటే, వారి మొర, వారి బాధ, వారి కష్టం తెలుసుకోవడానికి నాకు వినే చెవులు ఇచ్చావు. ఇప్పుడు నేను శరీరం ధరించుకొని వచ్చాను. హెబ్రీ పత్రికలో చెవులు ఇచ్చావు అన్నాడు, ఇప్పుడు శరీరం ఇచ్చావు అన్నాడు. చెవులు ఇచ్చిన వాడు విని
విని ఏం చేశాడు, భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన శరీరము సంపాదించుకొని ఆ శరీరాన్ని అర్పణ చేసి మనలను బ్రతికించాడు. ఇక్కడ చూడండి, యోబు గ్రంథం చదివేమే ఏమిటా మాట 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నన్ను చూచుచున్నాను కావున. ఇప్పుడు విన్నాను, చూశాను కావున. ఏం జరిగింది? దానికి ఫలితం వచ్చింది. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలో. ఇదా అసలైన సంగతి, ఇదా అసలైన సంగతి. చాలా మంది బాగా పెద్ద రోగం ముదిరిపోయేదాకా డాక్టర్ దగ్గర పోరు, ముదిరిపోయేదాకా డాక్టర్ దగ్గర పోదాని అనుకుంటారు. ఏదో రోగం ఒక రోజున మొత్తం అంతా కూడా మొత్తం బాడీ స్కానింగ్ చేసుకున్నప్పుడు ఆయన అక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం మొత్తం చెప్తాడు కదా, అన్ని తీసి చూపిస్తాడు. చూపించినప్పుడు ఆయన ఏమంటాడు, సార్ మీరు పోయిన నెలలో వచ్చినట్టయితే ఇంత అయ్యేది కాదు సార్ అంటాడు. పోయిన నెలలో వచ్చింటే ఇంత అయ్యేది కాదండి. పెరిగిపోయిందే, రోగం పెరిగిపోయింది. ఆయన వాక్యమైన అర్థం ముందు నిలబడితే నా సహజ ముఖం నాకు కనపడింది, నేను ఎలా ఉన్నానో నాకు కనపడింది. ఇప్పుడు విన్నాను, నేను నిన్ను కన్నులారా చూశాను. చూసినప్పుడు నాకేం అర్థమైందంటే నన్ను నేను అసహ్యించుకున్నాను. ఇటువంటి దేవుడి దగ్గర నేను ఉండదగిన వాడినా కదా. యోబు దేశం ఊజు దేశం అంటారు కదా, ఇప్పుడున్న యమన్ దేశం అంటారు. యమన్ అనే ఒక దేశం ఉంది, ఆ దేశం అట. ఆ యమన్ అనేటువంటి దేశంలో, ఆ దేశంలో ఐశ్వర్యవంతుడు కదా, అందరి చేత పడేటువంటి గొప్పవాడు కదా. గొప్పవాడైన యోబు ఏమంటున్నాడు, అందరూ కొనియాడుతున్నారులే, కానీ దేవుడి దగ్గర నన్ను నేను అసహించుకున్నాను. దేవుని దగ్గరకు వస్తే మొట్టమొదట మనకి ఎక్కడెక్కడ దాగులు ఉన్నాయో, ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో ఫస్ట్ కనిపెట్టాలి. దానికి ట్రీట్మెంట్ జరగాలి. జరగకుండా దాచిపెట్టుకొని ఇట్లానే ఉంటే ఏదో ఒక రోజున కనపడకుండా పోతాం. ప్రియులారా, దేవుని దగ్గర నేను 2 మాటలు చెప్పాను. ఒక మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం ప్రయోజనం ఏమిటంటే, మొదట మనమెవరో మనకి తెలియపరుస్తుంది. పేతురు సాక్ష్యం ఇచ్చాడు కదా, యోబు సాక్ష్యం ఇచ్చాడు కదా, ప్రియులారా అపొస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు కదా. కొర్నేలి దగ్గర పేతురు ఎటువంటి సాక్ష్యం ఇచ్చాడు తెలిసిన? కొర్నేలి హృదయం ఉప్పొంగిపోయింది. అయ్యా, నిజంగా నేను పాపిని, నా పాపాలు ఇప్పుడు ఒప్పుకుంటున్నా, నాకు బాప్తిస్మం ఇవ్వండి, నన్ను సంఘంలో చేర్చుకుని ఆ ప్రభు యొక్క శిష్యుడిగా నన్ను మీరు ఎంచండి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మొదటి భాగంలో ప్రభు మనకేం తెలియజేస్తున్నాడంటే, మనమెవరో మనకి తెలియజేస్తున్నాడు. అస్సలు ఒప్పుకుంది ఇదే కదా, అస్సలు ఒప్పుకోం. అసలు మనం నువ్వు ఇట్లా అని ఎవరితో అనండి, రెండో రోజు నీ ముఖం కూడా చూడు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను బట్టి చెప్పకుండా ఉండలేము. లోపాలు సరిచేయమన్నాడు కదా, కనుక ఏదో రహస్యంగానో పక్కనో తీసుకొని వెళ్ళి, ప్రియుడా నిన్ను గురించి అందరూ పైకేమో వందనాలు అంటున్నారు, కానీ పక్కకి వెళ్ళి తిట్టుకుంటున్నారనా, మీరు తిట్టుకుంటున్న కారణాలు ఇవి అని చెప్తే నువ్వు ఎప్పుడు ఇక ఆయన నా మొహం చూడదు కదా, నా మొహం ఆయన చూడడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కీర్తనకారుడు రాశాడు, దిద్దుబాటు నీకు అసహ్యం. దిద్దబడడు పాపంలోనే కూరుకొని కృషించిపోవడానికైనా ఇష్టపడతాడు, కానీ దిద్దుబాటుకి మానవుడు లోపడ్డు. ఈరోజు వాక్యము దిద్దుబాటు చేసుకోవడానికి, మనం దిద్దుకోవడానికి, నువ్వు దిద్దుకోకపోతే వాక్యముతో నీకు 100 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కూర్చుంటావు, కానీ నీ స్థితి అట్లానే ఉంటుంది. దీనివల్ల ఉపయోగం లేదు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, యేసు క్రీస్తులో మనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆయన ఎవరో తెలియపరుస్తున్నాడు. అయితే ఇవన్నీ తెలుసుకోకుండా మనం చదువుతున్న కొరింథీ పత్రికలు ఏం రాయబడి ఉంది? ఈ యుగ సంబంధమైన దేవత అవిధేయులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది. దేవుడు ఇక్కడ మనకు ఎట్లా కనపడతాడంటే, చాలా మందికి ఈ లోకంలో దేవుడు యేసుక్రీస్తు ఎట్లా కనపడుతున్నాడంటే, క్రిస్మస్ పండుగ రోజు పెద్ద బల్బులు పెట్టి, పెద్ద కలర్ ఇవన్నీ డెకరేషన్ చేసి కొత్త బట్టలు వేసుకొని, ఆ రోజు క్యాండిల్ సర్వీస్ చేసి ఆ రోజు చర్చికి వెళ్ళి
దేవా మా పండగ దేవుడు అయ్యా, పండగ దేవుడు అయ్యా, నీకు వందనాలయ్యా, మళ్ళీ పండగ చిత్తం అయితే నేను మళ్ళీ కలుసుకుంటానయ్యా. యేసుక్రీస్తు ఎట్లా కనపడ్డాడంటే క్రిస్మస్ రోజు దేవుడు కదా, క్రిస్మస్ రోజు దేవుడు. ఎట్లా దేవుడు? క్యాండిల్ అంటిస్తే భక్తి అయిపోయింది, కొత్త బట్టలు వేసుకుంటే భక్తి అయిపోయింది, ఆ రోజు ఇష్టమైన ఆహార పదార్థాలు చేసుకొని తింటే అయిపోయింది. ఫ్రెండ్స్ని అందరిని పిలిచి, హిందువులు అందరిని పిలుస్తారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ని పిలుస్తారు ఆ రోజు, ఎందుకంటే అవసరమని పిలుస్తారు. సరే క్రిస్మస్ రోజు అన్న భలే భోజనం పెడతాడు రా కదా, భక్తి అయిపోయింది, భక్తి అయిపోయింది. ఈయనైనా దేవుడు ఇట్లానైనా? కొంతమందికి ఏమైందంటే యేసుక్రీస్తు ఎవరు అనుకున్నావు? అప్పుడు నేను జ్వరం వస్తేను, నాకు కొంచెం బాగా తలనొప్పి వదలకుండా వస్తుంటేను, నా కాళ్ళు ఎందుకో నొప్పులుగా ఉంటేను. యేసుక్రీస్తు ఎవరు? కాళ్ళ నొప్పులు పోగొట్టే దేవుడు, పండగ దేవనే దేవుడు, నీ పండగ దేవుడు నాకు అసహ్యం అన్నాడు కదా. యేసుక్రీస్తు ఇట్లా కనపడుతున్నాడు, ఆ దేవుడుగా కనపడుతున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే ఫస్ట్ నువ్వెవరు? యు? బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరకు వచ్చి అడిగారు, నేను ఆయన గురించి చెప్పే సాక్ష్యాన్ని అన్నాడు కదా, నువ్వెవరు, నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటావు అని అంటే, ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను దేవుని యొక్క శబ్దమును అన్నాడంతే, నేను దేవుని యొక్క శబ్దమును అన్నాడు. ప్రియులారా, సరే మంచిది, ముందుకు వెళ్దాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ఒకవేళ అవిధేయులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగి, ఇక్కడ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, అందరికి గుడ్డివాళ్ళుగా చేయదు సాతాను, అవిధేయులైన వారి మనోనేత్రములను ఉన్నాయి అక్కడ కొరింథీ పత్రికలో. అవిధేయులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తాను. నువ్వు విధేయుడు అయితే నీకెన్నడూ గుడ్డితనం ఉండదు. 2 ప్రయోజనాలు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తులో మనకేమున్నాయి? యేసుక్రీస్తులో మనకేమున్నాయి? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మనం ఎరిగిన సంగతే. 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండము నుండి ప్రకటన వరకు ఒకే ఒక వ్యక్తిని గురించి తెలియజేయుచున్న గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును చూపించడానికే చరిత్ర రాశాడు, కావ్యాలు రాశాడు, సంఘ పరిచర్య రాశాడు. యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాలలో ఆయన పరిచర్య రాశాడు. ఎందుకంటే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో, ఇవన్నీ యేసుక్రీస్తుని గురించిన సంగతులు తెలియజేయడానికి. ఇప్పుడు ఆయన గురించి అన్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చేది ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. భూలోక ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నాడు కదా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించును. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలంటే 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలు అంటున్నాడు కదా, ఒక భక్తుడు అంటున్నాడు కదా, నాకేమి తెలియదని నువ్వు చెప్తే ఎటు చెబితే అటు నడుస్తానని బయలుదేరిన అబ్రహాం అను ఒక వ్యక్తి అక్కడ మనకు కనపడుతున్నాడు కదా. 11వ అధ్యాయంలో అబ్రహాం అంటున్నాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకై ఎదురు చూస్తున్నాం. దేవుడు ఒక పట్టణం నిర్మించాడు. దేవుడు ఒక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుటకై. మనం ఉండడానికి ఒక పట్టణం నిర్మించబడుతుంది. భూలోకంలో ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఒక ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోతున్నాం. గూడు లేని మనం, తినడానికి తిండి లేని మనం, అభాగ్యులమైన మనం. పరలోకములో ఐశ్వర్యవంతుడైన మన ప్రభు ఉన్నాడు. మన కొరకై తానే మనకు ఒక నగరాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు. ప్రతి ఆశీర్వాదం పరలోకములో ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో, ఆ బంగారు వీధి కలిగిన పట్టణం, ఆకలి దప్పులు లేని రాజ్యం,
గొర్రెపిల్లయే సింహాసనం మీద ఉండే రాజ్యం, ఆయన వెలుగుగా ఉండే రాజ్యం, ఆయన సూర్యుడిగా ఉండే రాజ్యం, నిరంతరము దూతల చేత కొనియాడబడే రాజ్యంలో నీవు కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి సింహాసనముల మీద మీరు ఉంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. అందువలనే ఒకటవది ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా మనకు లభించేది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. రెండో మాట గమనించండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనమే. 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని కూర్చున్న అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ దయచేయుచున్నందున. ప్రియులారు గమనించండి, జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ దయచేస్తున్నాడు. ఎట్లా? ఆయనకున్న దైవశక్తి, దేవునికున్న దైవశక్తి, ద పవర్ ఆఫ్ స్పిరిట్, ద పవర్ ఆఫ్ స్పిరిట్. ఆ దైవశక్తి మనకేమవుతుందంటే జీవమునకును భక్తికి అన్నాడు. 2 మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జీవమునకు నువ్వు ఎట్లా బ్రతకాలో దేవుడి చేతిలోనే ఉంది. నీకేవేవి సదుపాయాలు ఇవ్వాలో దేవుని చేతిలో ఉన్నాయి, ఇస్తాడు. రెండవది భక్తి. రెండు కూడా పర్యాయం పక్క పక్కనే ఉంటాయి, జంట కదా. జీవమునకును భక్తికిని అన్నాడు. జీవమునకును భక్తికిని రెండు కలుపుదాం. భక్తి జీవనం ఏమిటది? భక్తి జీవితం. నీకు భక్తి జీవితానికి కావాల్సినవన్నీ ఆయన దైవశక్తి ద్వారా లభిస్తాయి, యేసుక్రీస్తు ద్వారా. రెండవది ఏమిటంటే, ఒకటి మనం చదివాం, పరలోక ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం కదా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. రెండవది ఏమన్నాడంటే, భూమి మీద జీవిస్తున్నాం. దీనిలో ఏమంటున్నాడు? పేతురు పత్రిక 2వ పత్రికలో ఏమంటున్నాడంటే, ఆయన దైవశక్తి చేత జీవమునకును భక్తికి కావలసినవన్నీ అన్నాడు. కావలసినవన్నీ ఆయన చేత ఇవ్వబడతాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి ఇవ్వబడతాయి? అయ్యా, నా గురించి నాకు అర్థమైందయ్యా అంటేనే ఇవన్నీ వచ్చేది. నేను డీకన్, నేను బిషప్. దేవుడు ఈకేం చేస్తాడు? నా హోదా ఏమనుకుంది? నాకు హోదాకి తగ్గినట్టుగా దేవుడు నన్ను చేస్తాడు, అంతే. కింద పడేస్తాడు కదా. ఇవన్నీ నీ తండ్రికి జరిగిన సంగతులన్నీ ఎరిగిడు. దానియేలు గ్రంథంలో చూస్తున్నామే, నీ నెబుకద్నెజరు కుమారుడా, నీ తండ్రికి జరిగిన సంగతులన్నీ నీవు ఎరిగినయో దేవుని ఎదుట నిన్ను నీవు హెచ్చించుకున్నావే. నీ రాజ్యము ఆ తూకమేగా వినేదనే టికేల ఫార్సీన్ అన్నాడు కదా, ఆ రాజ్యము తూకమేగా త్రాసులో కిందకి వెళ్ళిపోయింది. తోసేస్తాడంతే. రాజులను సింహాసనం మీద నుండి తొలగించేవాడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను హెచ్చించుకుంటే తగ్గించేవాడు ఆయన. ఒకే మాట గుర్తుపెట్టుకోండి. ఒకటి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. రెండవది ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన దైవశక్తిని బట్టి జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఆయన ద్వారా ఇస్తాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను, గమనించండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం, లేదా ఎఫెసీ పత్రిక 4 చదువుదాం, ఇక్కడ ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? 4వ అధ్యాయము, దొంగిలించువాడు ఇక దొంగిలింపక అంకరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము మా ఏం పని చేయాలా? మంచి పని. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ దొరుకుతాయి? వాడు నువ్వు అప్పు చేసామో క్షమించాయి అంటటి, నీ దగ్గర అప్పు తీసుకున్నావాడేమో గొంతు పట్టుకుంది. ఏమో యేసయ్య చెప్పాడు కదా, వాడు రుణం తీర్చబడింది, క్షమించబడింది. కానీ వీడు క్షమించబడతామో క్షమించం, మనం క్షమించం. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మంచి పని చేయండి, భూలోకంలో మంచి పని చేయండి. మంచి పని ఏమిటంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడమే మంచి పని. ఎందుకంటే మంచి పనులు ఏమి లేవు. నేను ముగిస్తాను. ఒకసారి బైబిల్ అర్థమైందా? బైబిల్ మొత్తం యేసుక్రీస్తుని గురించి చెప్పే గ్రంథం. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరైజేషన్,
ఆయన మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన దైవశక్తి ఏమిటి, పరలోకంలో ఆయనకేముంది, తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన సింహాసనం సంగతి ఏంటి, ఆయన పరిపాలన సంగతి ఏమిటి, నిన్ను తీసుకుని వెళ్ళే సంగతి ఏంటి, ఇవన్నీ ప్రణాళికలో ఆయన చేస్తున్న కృషి ఏమిటి, నిన్ను ఏం చేయమన్నాడు, పరిశుద్ధాత్మని పంపించి నీకు బోధిస్తున్న వాక్యాన్ని గురించిన సంగతులు ఏమిటి, ఈ సంగతులన్నీ నువ్వు తెలుసుకోకపోతే యేసుక్రీస్తు నీకు అర్థం కాలేదనే ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. చాలా ఆశలు మనకున్నాయి. మనం ఏం చేస్తామంటే మన శరీరమో ఇక్కడ ఉంటుంది, మనసేమో చాలా దూరం పోతుంది. మనుషులు మ్యాచ్ కావట్లా. మనమేమో ఆశలన్నీ అమెరికాలో ఉంటాయి, శరీరమేమో మిస్పా దాటి పక్కకు పోవట్లేదు, మిస్పా దాటి పక్కకు పోవట్లేదు. కథలవు దేనికి అన్న, నా పని నాకుందన్నా, నా పని నాకుందన్నా. ఆయన పని చేయండి, నీ పని ఆయన చేస్తాడు. ఆయన పని చేయండి, నీ పని ఆయన చేస్తాడు. మా చిన్న చిన్న పిల్లలు దేవుని మందిరాలు కడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఒక 4 చోట్ల 4 గ్రామాల్లో మందిరాలు కడుతున్నాం. చాలా చిన్న పిల్లలు నాతో పాటు వచ్చి వాడు కూడా చిన్న చిన్న చెంబులతో నీళ్ళు తెచ్చి గోడలు తట్టేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి గోడలు తట్టేవాళ్ళు. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఇలా పిల్లలు రండి మందిరంలో పని చేయండి, మందిరం ఓడండి, పట్లేయండి, సరి చేయండి. ఈరోజు త్యాగం ఉందా? మనం మన వరకు సుఖంగా ఉండడానికి అలవాటు పడ్డాం. దేవుని కార్యాలు చేద్దాం. చాలా పెద్ద ప్రణాళిక పెట్టుకున్నాం, మునిగిపోతాం. జక్కి దేవరాజు గారు అని ఆయన ఒక పాట రాశాడు. దేవరాజు గారు తెలుసా? అందరూ చాలా మందికి తెలిసి ఉంటుంది, దైవ సేవకులు. జక్కి దేవరాజు గారు. నేను బాల్యంలో 5వ తరగతి నుండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ 70లో 60-70లో నా జీవితంలో బహుగా ప్రేరేపించినవాడు ఆయన. బహుగా ప్రేరేపించేవాడు, కొంచెం కాదు, బహుగా ఆయన వాళ్ళను చూస్తూ, దేవరాజు గారు, వసరాజు గారు, వాళ్ళను చూస్తూ వాళ్ళ దగ్గర వాక్యం వాళ్ళు మాట్లాడుతుంటే ముందు కూర్చొని వాళ్ళ నోటు వెంట చూసేవాడిని. వాళ్ళు ఏం పదాలు వస్తాయో ఆ పదాలన్నీ రాసుకునేవాడిని కదా. ఒక పాట రాశాడు, మీకు తెలుసు కదా. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసు నామం నీకెంత శ్రేష్టం, ఈనాడు యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. దరిలేని గమ్యం కోరి ఎనలేని కష్టాల పాలై, దరిలేని గమ్యం కోరి ఎనలేని కష్టాల పాలై, విలువైన నీ జీవిత నావా తల క్రిందులై వ్రాలిపోదా. విలువైన నీ జీవిత నావా తల క్రిందులై వ్రాలిపోదా. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దారి చేర్చును. ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు అర్థమైతే నేనేంటి, నా స్టైల్ ఆఫ్ లైఫ్ ఏంటి, నా ఆలోచనలు ఏంటి, ఆయన నాకు ఎట్లా అర్థమవుతున్నాడు, నన్ను నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నా. లోబడదాం, వాక్యానికి లోబడదాం. బైబిల్ గ్రంథం అంతా యేసుని గురించి చెప్తున్న సాక్ష్యం. ఈరోజు నీవు నేను బాప్తిస్మిచ్చి యోహాను వలె సాక్ష్యంగా ఉందాం, పేతురు వలె సాక్ష్యంగా ఉందాం, అపొస్తలుడైన పౌలు వలె సాక్ష్యంగా ఉందాం. సంఘము సాక్షిగా ఆయన ఎదుట నిలబడాలి. మనము ఆయన ఎదుట ఒక దినం ఉండబోతున్నాం. అలాగే దేవుడు మనలను తన కృప చేత తన రాజ్యానికి చేర్చి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి,
ఆత్మల కాపరి మీకే స్తోత్రాలయ్యా. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమగల దేవ, మీ ఎదుట సాయలు పడుతున్నాం. ఉదయకాలం స్థానిక సంఘములో మీ మాటలు విననట్లుగా సంఘాన్ని బలపరిచి స్థిరపరిచారు. మేము వినటం మాత్రము కాక నాయన మీ వాక్యము దగ్గర సరిచూసుకోవడానికి, వాక్యపు వెలుగులో నడవడానికి, వాక్య ప్రభావాన్ని పొందడానికి మీరు సిద్ధపరచండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, సంఘమును విస్తరింపచేయని పనిలో సహాయపడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.